హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వేదవతి అవనితో వాడెందుకలా మౌనంగా వెళ్ళిపోయాడో తెలుసా? సత్యతో నీకు సంబంధం ఉందని వాడికి అనుమానం ఉంది కాబట్టి, అక్షయ వాడి కూతురు కాదని వాడిలో అనుమానం మొదలైంది కాబట్టి అని వేదవతి అంటూ ఉండగా ఇక మాట విన్న అవని మరోసారి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడేం మాట్లాడతావో మాట్లాడు, ఎవరి మీదకి చేయెత్తుతావో ఎత్తు అని నిహారిక మాట్లాడుతూ ఉంటుంది. ఇక అంతలో వేదవతి, ఇప్పటికైనా అర్థమైందా నీ కూతురికి ముక్కు పుడక అందుకునే అర్హత లేదని అని అంటూ వేదవతి అవని చేతిలో ఉన్న ముక్కు పుడకని లాగేసుకుంటూ ఉండగా, నా చెల్లెల మీద ఇంత పెద్ద నింద వేస్తారా? వదలను, మిమ్మల్ని ఎవరిని వదలను, మీ బతుకుల్ని బయటికి ఇడుస్తాను అని సుజాత అరుస్తూ ఉండగా, ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి అంటూ వేదవతి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు ఏం మాట్లాడలేను, దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయానమ్మా, నన్ను క్షమించమ్మా అని దండం పెట్టేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక నిహారిక, గిట్టు, వసంత వాళ్ళు కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక అవని అక్కడికక్కడే కుప్పకూలిపోయి కూర్చొని ఏడుస్తూ ఉండగా, ఈ కుటుంబానికి చెడ్డ రోజులు మొదలయ్యాయమ్మా అని పెద్దరాజు బాధపడుతూ ఉంటాడు. అవని, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, అందరూ నీ మీద పగబట్టారు, శ్రీకర్ మనసుని మార్చేశారు, శ్రీకర్ని నువ్వు వెళ్ళి నిలిచి అని సుజాత చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సత్య అక్షయ్ని 4 రోజుల తర్వాత డాక్టర్ హాస్పిటల్ తీసుకురమ్మని చెప్పారు అని అనుకుంటూ సత్య అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అవని మాత్రం బయట లాన్ లో కూర్చొని వేదవతి వాళ్ళు అన్న మాటల గురించి దాల్చుకుంటూ పరిధ్యానంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ లోపు సత్య ఫోన్ చేయడంతో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అంతలో అడ్డగా వెళ్తున్న శ్రీకర్ చూసి అవని దగ్గరికి వచ్చి ఫోన్ రింగ్ అవుతూ ఉండగా అందులో సత్య నెంబర్ చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక సత్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో, లిఫ్ట్ చేయట్లేదేంటి, ఏదైనా పనిలో ఉండుంటున్నా అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక అవని, నా మనసులో సత్య మీద దురుద్దేశం లేదు, సత్య మనసులో నా మీద దురుద్దేశం లేదు, కానీ బావే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అని అవని మనసులో అనుకుంటూ ఉండగా ఇక శేఖర్ చాలాసేపు నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. అదే నీ బెస్ట్ ఫ్రెండ్, నీ ప్రాణ స్నేహితుడు ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయి, ఆగిపోయావే, ఫోన్ లిఫ్ట్ చేయి అని శేఖర్ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉండగా, ఏం లేదు బాబా అని అవని అంటుంది. ఏం లేదంటే, ఏదో ఉంది కాబట్టి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చాలా కోపంగా ఫోన్ తీసుకొని కిందకి ఇసురు కొట్టి పగల కొట్టేస్తాడు. దాంతో అవని షాక్ అయిపోతూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇక శేఖర్ మాత్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. సత్య అయినా కూడా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో, ఏంటి ఇంతసేపు రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అవని శేఖర్ దగ్గరికి వెళ్లి, బావా బావా అని పిలవాలంటే భయం వేస్తుంది, నువ్వు ఇలా మౌనంగా ఉంటే అర్థం ఏంటి, 7 అడుగులు వేసింది ఏడిపించడానిక, మౌనం సమాధానం అవ్వదు, మరో ప్రశ్నకు అవకాశం అవుతుంది. అసలు నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు, నా మీద నీకు అనుమానం రావటం ఏంటి, ఆ రాముడి కన్నా నా బావ గొప్పవాడు అనుకున్నాను, రావణాసుడు వల్ల సీతని అనుమానించి అడవులు పాలు చేశాడు, కానీ నా బావ నన్ను అనుమానించి అవమాన పాలు చేస్తున్నాడు, చెప్పు బావా నేను చేసిన తప్పేంటి అని అవని ప్రశ్నిస్తూ ఉండగా, నీ ఆధారం నీ మీద నాకు అనుమానం వచ్చేలా చేస్తుంది, ఆ రోజు గుళ్ళో ఉన్నానని చెప్పి స్కూల్లో ఆ సత్యతో కనిపించావు, నా కళ్ళు చూసింది అబద్ధం అనుకోవాలా, కానీ నా మనసు మోసపోయింది అనుకోవాలి అని శేఖర్ అడుగుతూ ఉండగా, అయ్యో బావా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను గుడిలోనే ఉన్నాను, ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళాను, ఫీజు కట్టాలని ఫోన్ చేస్తే అని చెప్తూ ఉంటుంది. లేని పని మాటలు చెప్పి నన్ను నమ్మించాలి అని చూడకు. ఇంకో విషయం చెప్తాను, రూమ్ లో షెల్ఫ్ లో లాకెట్ చూస్తాను, అందులో నీ ఫోటో సత్య ఫోటో ఉన్నాయి అని శేఖర్ చెప్పగానే వెంటనే అవని షాక్ అయిపోతూ, లేదు బావా నీ ఫోటో నా ఫోటో ఉంది, నేను చూశాను, కావాలంటే నీకు ఇప్పుడే చూపిస్తాను అని తీసుకొచ్చి లాకెట్ ఓపెన్ చేసి, చూడు బావా అని చూపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు చూశాను, చూడాల్సింది నువ్వు, నిజం తెలియాల్సింది నీకు అని శేఖర్ అనగానే వెంటనే అవని ఆ లాకెట్ చూసి అందులో సత్య ఫోటో ఉండటంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా, మాటలు రావట్లేదా, నువ్వు అబద్ధాలు ఆడతావు కదా, ఏదో ఒకటి అబద్ధం చెప్పు అని అంటూ ఉంటాడు. లేదు బావా నేను చూసినప్పుడు సత్య ఫోటో లేదు, నా ఫోటో నీ ఫోటో ఉన్నాయి, కానీ ఈ లోపు ఎవరో మార్చుంటారు, నిజం బావా నేను చెప్పేది నిజం అని అవని చెప్తున్నా కూడా, ఇక చాలు ఆపు, నీ నంగనాచి నాటకాలు ఆపు, నీ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావు, ఇంకా నన్ను ఎన్ని రోజులు మోసం చేస్తావు, అబద్ధాలకైనా ఒక హద్దు ఉంటుంది, హద్దులు దాటినా నీ బుద్ధికి సిగ్గులేదా, నా అవని చాలా గొప్పది అనుకున్నాను, అవని అంటే భూదేవంతా ఓర్పు అనుకున్నాను, కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, అంటే ఇంతకు ముందు చాలా ప్రేమ ప్రాణం, కానీ ఇప్పుడు తను నాన్న అని పిలుస్తుంటే నేను వినలేకపోతున్నాను, దానికి కారణం ఎవరు, నువ్వు, నన్ను పిచ్చివాణ్ణి చేసింది, నన్ను మోసం చేసింది నువ్వు 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 నువ్వే 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 అని శేఖర్ గట్టిగా అరుస్తూ ఉండగా, బావా నేనే తప్పు చేయలేదు, ఒక్క ఆధారం చూపించు, నాకు అక్షయ్కి సత్యకి సంబంధం ఉందని, నీ కళ్ళ ముందు నుంచే కాదు నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి అవని కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక శేఖర్ కూడా అవని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అందులో అక్షయ్ కూడా వేదవతి అవనిని నిందించిన మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రసాదరావు వేదవతికి నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా వేదవతి మాత్రం వాదనాడుతూ ఉంటుంది. మరోవైపు కిట్టు నిహారిక ఇద్దరు హైఫై కొట్టుకుంటూ చాలా హ్యాపీగా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటారు. పెద్దరాజు కూడా వసంతకి సర్ది చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ మనశ్శాంతి లేకుండా
ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అవని ఆ మాటలన్నీ తట్టుకోలేక చాలా బాధతో ఫీల్ అయిపోతూ కొవ్వొత్తి దగ్గరికి వెళ్లి మండుతున్న కొవ్వొత్తి మీద చేయి పెడుతుంది. అవని అలా చేయి కాల్చుకోవటం చూసిన అక్షయ షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి అవని చేతిని పక్కకు లాగి వద్దమ్మా అని చెప్పేసి వెంటనే శేఖర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవని గురించి విషయం చెప్పి శేఖర్ ని చేపట్టుకుని లాక్కెళ్ళబోతూ ఉంటుంది. కానీ శేఖర్ మాత్రం అవని చేయి కాల్చుకుంటుంది అని తెలిసినా కూడా వెళ్లకుండా చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో అక్షయ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. వేదవతి హాల్లో కూర్చొని ఉండగా అక్షయం తీసుకొని అవని వెళ్ళగానే వేదవతి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగండి అత్తయ్య అని అవని అంటుంటే నానమ్మ అని పిలిచే అర్హత నీ కూతురికి లేదు, అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు, ఇంకెప్పుడు నన్ను అలా పిలవకండి అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఎటువంటి ఆధారం లేకుండా నా మీద నింద వేస్తే నేను ఊరుకునేది లేదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు ఆధారం అడుగుతారు, ఎవరైనా మిమ్మల్ని దొంగ అంటే ఆధారం అడుగుతారు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఆధారం చూపించి మాట్లాడండి. మీ కూతురు తప్పు చేస్తుందని నేనంటే మీరు ఊరుకుంటారా? మీ రెండో కోడలు తప్పు చేస్తుందంటే కృష్ణ ఊరుకుంటాడా? సాక్ష్యం ఏంటి అని అడుగుతారు కదా. నరం లేని నాలుక ఏదైనా అడగలుగుతుంది. అలా అని మీ మాటలో నేను పట్టానికి ఇక్కడ ఎవరు తిరగలేరు, సిద్ధంగా లేను అని అవని అడుగుతుండగా అంటే ఇప్పటికీ నువ్వు సజ్జకు నీకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నావా అని నిహారిక అడుగుతుండగా నువ్వేమైనా చూసావా? నిరూపించు, అంతేగాని ఊరి మీద కుక్కలా అరవకు. ఎటువంటి సంబంధం లేదని నా మీద అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను నా బిడ్డని అన్యాయంగా ఏదైనా అంటే మాత్రం సహించను అని అవని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక నిహారిక మాత్రం ఆధారం ఆధారం అంటూ గొంతు చించుకుంటున్నావు కదా, అయితే ఒక నిమిషం ఆగు అని చెప్పేసి నిహారిక లోపలికి వెళ్తూ ఉండగా కిట్టు సౌర్య వైపు చూసి అడుగుతూ ఉంటాడు. కానీ శౌర్య నాకేం తెలియదు అని తల అడ్డంగా ఊపడంతో నాకు తెలియకుండా నా బంగారం ఏం ఆధారం సంపాదించింది అని కిట్టు మనసులో అనుకుంటూ ఉండగా అంటే నిహారిక ఆధారం కూడా సంపాదించిందనమాట అని వసంత్ అంటూ ఉండగా అటువంటి ఆధారం తననే బయటికి గంటేస్తుంది అని పెద్దరాజు సెటైర్ వేస్తూ ఉండగా ఇక నిహారిక వచ్చి ఇదిగో ఆధారం అని అవనికి చూపిస్తూ ఉంటుంది. అవని మాత్రం షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. మరి ఏంటి ఆధారం? సత్యకు అవనికి అక్షయ పుట్టింది అని దొంగ DNA రిపోర్ట్ నిహారిక సృష్టిస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.